నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముస్లింలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయగలడా అంటే ఏమో వేచి చూడాలి అంటున్నారు పలువురు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేతలు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడంతో మేయర్ పదవిని కూడా ఇవ్వాలని ఇప్పటికే ముస్లిం వర్గం నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఇక ఇదే డిమాండ్తో ఇటీవల పలువురు ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కలిసి విజ్ఞాపన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ముస్లింలకు ప్రాతినిధ్యం అనేది ఎమ్మెల్యేకి ఒక పెద్ద సవాల్గా మారినట్టు కనిపిస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో 30% మంది ముస్లిం ఓటర్లే ఉన్నారు. ఎన్నికల ఫలితాలను మార్చేయగల ఈ 30% మంది ముస్లింలు గత ఎన్నికలలో శ్రీధర్ రెడ్డి వెంట నిలిచారు కాబట్టే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవగలిగారు. గతంలో రూరల్లో బరిలోకి దిగిన అబ్దుల్ అజీజ్ ని కాదని శ్రీధర్ రెడ్డికే పట్టం కట్టారు ఇక్కడున్న ముస్లిం ఓటర్లు. తాను ముస్లిం మైనార్టీ పక్షపాతిని అని ఆయన ఘంటాపథంగా చెప్పడమే దీనికి కారణం. అయితే రానున్న స్థానిక సంస్థలలో ముస్లింలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు కోరుతుండగా శ్రీధర్ రెడ్డి ఏ మేరకు న్యాయం చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. గతంలో నెల్లూరు మేయర్ గా అబ్దుల్ అజీజ్ కి ఛాన్స్ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ మళ్లీ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం దక్కలేదు. ఒక ఎమ్మెల్యే ఫలానా సామాజిక వర్గానికి న్యాయం చేయగలడా అనేది ఆయన పార్టీ విధానాలు, గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు మరియు మైనార్టీల పట్ల ఆయనకున్న వ్యక్తిగత వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ప్రజల డిమాండ్తో పాటు అక్కడి రూలింగ్ పార్టీ మైనార్టీ సంక్షేమం పట్ల ఎలాంటి విధానాలు అవలంబిస్తుందో లెక్కలోకి తీసుకోవాలి. అలాగే కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారా లేదా వివక్ష చూపుతున్నారా అనేది కూడా ఇక్కడ ముఖ్యం. ఇన్ని సవాళ్ల మధ్య శ్రీధర్ రెడ్డి ముస్లిం సామాజిక వర్గానికి ఏ మేరకు న్యాయం చేస్తారనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. ఒకవేళ ముస్లిం వర్గానికి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో న్యాయం చేయకపోతే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. తమను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ముస్లింలకు చేసిందేమీ లేదని బెంగాల్ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీపై ముస్లింలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పార్టీని వదిలి బయటకు వచ్చేశారు. నెల్లూరు రూరల్లో కూడా గత 3 పర్యాయాలు ముస్లిం ఓటర్లు శ్రీధర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు చెదరకుండా ఉండాలంటే శ్రీధర్ రెడ్డి ముస్లిం పెద్దల డిమాండ్లను అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. మరి అది జరిగితే శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ కంచుకోటగా ఉంటుంది, లేదంటే మాజీల లిస్టులో చేరాల్సిందేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.